ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఒకటి రెండు దేశాలు పాకిస్తాన్కి ఏదో సైనిక సంపద విషయంలో, ఆయుధాల విషయంలో కొంత సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తున్నా, అంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలు కొంచెం కారుకూతలు కూస్తున్నా భారత వ్యూహం ఏంటో ప్రపంచ దేశాలకు కూడా అర్థం కావడం లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు ఇప్పుడు భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాతో సహా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. చైనా కొంత ఆయుధాలను పాకిస్తాన్కి సప్లై చేసే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, కానీ సరిహద్దుల్లో ఒక అలజడి కనిపిస్తుంది, పాకిస్తాన్లో భయం కనిపిస్తుంది. కానీ భారత్ వైపు నుంచి ఏం జరగబోతోంది అన్న దానిపైనే ఇటు భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ ఇప్పటికీ మనం పాకిస్తాన్కి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాం, ప్రపంచ దేశాలకు ఒక సంకేతాన్ని కూడా ఇచ్చాం. పాకిస్తాన్కి మేము మీకు బుద్ధి చెప్పబోతున్నామనే వార్నింగ్ ఇచ్చాం. ప్రపంచ దేశాలకు మేము ఉగ్రవాదాన్ని అణిచివేయబోతున్నాము అనే సంకేతాలను కూడా ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు భారత్ వైపు నుంచి పాకిస్తాన్పై ఏదో బాంబు పడిపోతుంది, యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగన తలంపై విహరిస్తూ ఉంటుంటాయి, పాకిస్తాన్ భయంతో ఉంటుంది, పాకిస్తాన్ అంతమైపోతుందని ఒక చర్చ జరుగుతుంది. కానీ మనం పూర్తి సన్నద్ధతను మాత్రం ప్రకటించాం. ఇప్పుడు పాకిస్తాన్కి ప్రపంచ దేశాలకు అంతుబట్టడం లేదు భారత్ ఏం చేయబోతోందని. అసలు భారత వ్యూహం ఏంటో అర్థం కాక ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కూడా అయోమయంలో ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటూ భారతదేశం ఏం చేయబోతోంది అని మేము యుద్ధ సన్నాహాలకు దిగాము అంటూ వాళ్ళు కూడా యుద్ధ సన్నాహాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. సైరన్లను ఇన్స్టలేషన్ చేసుకున్నారు. సైరన్ ఎక్విప్మెంట్ని కొన్ని ప్రాంతాల్లో సుమారు 29 ప్రాంతాల్లో 50 సిస్టమ్స్ని వాళ్ళు ఇన్స్టలేషన్ కూడా చేసుకున్నారు. కానీ ఇప్పటికీ పాకిస్తాన్కి అర్థం కావడం లేదు భారత్ ఏం చేయబోతుందని. పాకిస్తాన్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా అర్థం కావడం లేదు భారత్ ఏం చేయబోతుందని. కానీ పాకిస్తాన్కి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాం, మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయాలి అని. మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది, లేదా మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తామని.